హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంట్రడక్షన్ ఏం లేదు, డైరెక్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది సండే ఈవినింగ్ వ్లాగ్. ఆల్మోస్ట్ నైట్ 7 o'clock అయింది. ఇప్పుడైతే మేము హెయిర్ కట్కి వెళ్తున్నాము, మా వాడికి చేయిద్దామని. చాలా డేస్ అయిపోయింది చేయించి. ఫస్ట్ టైం హెయిర్ కట్ అయితే మా అన్నయ్య చేయించాడు, నేను కూడా వెళ్ళలేదు. అప్పుడు అడిగాను కానీ సైలెంట్గా వెళ్ళి చేయించి తీసుకొచ్చేసాడు. నేను చూస్తాను అంటే తీసుకునే వెళ్ళలేదు. ఈసారి అయితే ఇంకా నేను మాత్రం వస్తాను అంటే ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఒక్క ఫోటో తీసుకుంటాను స్ట్రైట్గా నుంచోరా అంటే అస్సలు వద్దంట, ఫొటోస్ తీయొద్దు అని చెప్పి ఒక్క ఫోటో కూడా తీయనివ్వలేదు. సో ఫైనల్గా అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. వాళ్ళ డాడీ కూడా చేయించుకుంటే సైలెంట్గా ఉంటాడని ఇంకిద్దరు చేయించుకుంటున్నారు. వాడైతే ఫుల్ అల్లరి చేస్తున్నాడు. సెలూన్కి వెళ్తారు, హెయిర్ కట్ చేయించుకుంటాము అంటే ఓకే అన్నాడు. అపార్ట్మెంట్ ముందే సో ఒక సెలూన్ ఉంది. సో ఇంక అక్కడికే వెళ్ళి చేయించేసుకున్నాము, దగ్గరే కాబట్టి. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ చేయించుకున్నారు. వాళ్ళ డాడీ చేయించుకోవడం చూసి సైలెంట్గా కూర్చుంటాడని. సో వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, నువ్వు చేయించుకున్నావా, నేను కూడా చేయించుకుంటాను అని. నేనైతే చాలా తక్కువ తీయమన్నాను, సైడ్ అంతా తీసి సెంటర్లో ఉంచమన్నాను. కానీ వాళ్ళైతే మొత్తం అంతా తీసేశారు. వాడు ఆల్రెడీ ట్రిమ్మర్తో మధ్యలో అయితే మొత్తం తీసేసుకున్నాడు. ఇంట్లో ఒకసారి మధ్యలో హెయిర్ అంతా తీసేశాడు ట్రిమ్మర్ యూజ్ చేసి. సో అందుకని ఈవెన్గా లేదు, ఫ్రంట్ అంతా కూడా మిడిల్ పాపిడిలాగా వచ్చేస్తుంది. మధ్యలో తీసుకున్నాడు ఎగ్జాక్ట్గా సెంటర్లోని. సో ఫేస్కి అటు ఇటు హెయిర్ ఉంటుంది కానీ మధ్యలో ఉండట్లేదు. సో దానికి ఈక్వల్గా చేయమన్నాము. అందుకని మరీ షార్ట్ అయిపోయింది. హెయిర్ కటింగ్ అంతా చేయించుకుంటున్నాడు కానీ వాడికి అదంతా పడేటప్పటికి చాలా చిరాకు వస్తుంది. కదులుతూనే ఉన్నాడు. పాపం అతను ఎన్నిసార్లు చెప్పినా అతనికే 2 సార్లు గీసుకుపోయింది కానీ మా వాడు మాత్రం కదలడం మానలేదు. ఎంత గట్టిగా పట్టుకుంటే ఏడుస్తాడు, అలాగని మెల్లగా పట్టుకుంటే హెయిర్ పడినప్పుడల్లా ఇంకా చిరాకు పడి కదులుతూనే ఉన్నాడు. ఇంకా కొన్ని డేస్ అయితే వీళ్ళిద్దరి ఫేస్ అస్సలు చూడలేము, అంత చిన్న చిన్న హెయిర్ వేసుకుని అస్సలు బాగోరు. 2-3 డేస్ అయితే నేను ఏడిపిస్తూనే ఉంటాను. ఫేస్ అస్సలు బాగాలేదు ఒక 1 వీక్ వరకు. హెయిర్ కట్ చేయించుకుంటే అంతే కదా, మళ్ళీ కొన్ని డేస్ వరకు సెట్ అవ్వరు. ఇక్కడైతే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. వాడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే పనులు స్టార్ట్ చేశాను. సాటర్డే సండే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఒక్క పని కూడా చేయము. సండే నైట్ అయితే ఇంకా ఫుల్ పనులన్నీ ఉంటాయి. మా వాడైతే ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా నేను అన్ని క్లాత్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేస్తాను. ఐరన్ అవన్నీ కూడా ముందు రోజు నైటే చేసేద్దామని అనుకున్నాను. డైలీ మార్నింగ్ చేస్తాను మ్యాక్సిమం, బట్ ఆ రోజు ఎలాగో ఫోల్డ్ చేశాను కదా అని ఆ రోజే చేసేసాను నేను. ఇంకా ఐరన్ కూడా ఐరన్ నేనే చేస్తాను. మా ఇంట్లో కూడా నేనే చేసేదాన్ని, మా అమ్మ, అన్నయ్య, డాడీ వాళ్ళకి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకెక్కడ కూడా నేనే చేస్తానని చెప్పి నేనే చేస్తున్నాను. ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే డిన్నర్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజైతే చాలా లైట్గా తిన్నాం మేము. జస్ట్ బేల్పూరి లాగా చేసుకున్నాం అంతే. పాప్కార్న్ ఇవి చేసుకుని లైట్ ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా నేనైతే కిచెన్లో క్లీనింగ్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కుకింగ్ చేస్తేనే ఎక్కువ ఉంటుంది పని, లేకపోతే పెద్దగా పని ఏమి ఉండదు. మా వాడైతే నేను క్లీన్ చేసిన సామాన్లన్నీ తీసుకెళ్ళి బయట బొట్లో పెట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెనకాలే తిరుగుతాడు సామాన్లు తోమినంతసేపు. కిచెన్లో పనులు చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వాడికి, బట్ నేనే చెప్పను నాకెందుకు డబల్ పని అని. ఇంకా నేనైతే ఇక్కడ మిల్లెట్స్ అవన్నీ సోక్ చేస్తున్నాను. మిల్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు మినిమం 6 hours అయినా సోక్ చేయాలి, మధ్యలో లేవడం కాబట్టి ఇంకా నైటే పడుకునే ముందు సోక్ చేస్తాను. మార్నింగే అయితే కుకింగ్ చేసేస్తాను. కొంచెం బాదం అవన్నీ కూడా సోక్ చేసేస్తే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. కిచెన్ అంతా కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసేస్తాను. మంచిగా నీట్గా ఉంటే మార్నింగే ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా పని అవుతుంది. కిచెన్లో ఎక్కడ అక్కడ ఉంటే మార్నింగే కుకింగ్ కూడా చేయాలనిపించదు. ఇంకా నైట్ అంతా కుకింగ్ చేసేసి ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్లీప్ టైమ్. హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ నుంచి వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయితే అయిపోతుంది, లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా కుకింగ్ అయితే చేయాలి. ఆల్రెడీ స్టవ్ బిజీ అయిపోయింది. ఇదైతే పప్పు టొమాటో పెట్టాను అండ్ మిల్లెట్స్ కూడా కుక్ చేస్తాను. సో 1 by 1 కుక్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే ఉప్మా. టైం లేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం మండే చాలా లేజీగా అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువగా అయితే ఉప్మా, బ్రేక్ఫాస్ట్, పప్పు టొమాటో కర్రీ ఇవైతే ఫిక్స్డ్ ఉంటాయి. అలాగే ఇంకేం మారవమాట. ఎవ్రీ మండే ఇంకా ఇవే కర్రీస్, ఇవే రెసిపీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫాస్ట్గా అయితే కుక్ చేసేద్దాం, టైం అస్సలు లేదు. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇత్తడి గిన్నెలు, స్టీల్ గిన్నెలు ఇవే కదా యూజ్ చేయమంటున్నారు. ఇంకా నేను కూడా రీసెంట్గానే అన్నీ షిఫ్ట్ చేస్తాను. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్, అలాగే కొన్ని కడాయి అవి తీసుకున్నాను కర్రీస్ అవి కుక్ చేయడానికి. నాకు ఎక్కువ అవసరం లేదు, ఒకే ఒక గిన్నె ఉంటే చాలు. ఇంకా దాంతో మేనేజ్ చేస్తాను, ఇద్దరమే కాబట్టి. ఇంకొకటి చిన్న తీసుకుంటే సరిపోతుంది. కుక్కర్స్ అయితే పెద్దది చిన్నది తీసుకున్నాను. ఈ కడాయి మాత్రం పెద్దదే ఉంది, కొంచెం చిన్నది కూడా ఉంటే ఇంక సరిపోతుంది. ఇంకేమీ కొనాల్సిన పని లేదు. ఇంకా దాన్ని ఏమంటారు, ఇత్తడి సీవండి సామాన్లు అయితే అసలు ఏమీ యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ. జస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ అవి వండాలి అంటే ఇందులో సరిపోవు అనుకున్నప్పుడు మాత్రమే అవి యూజ్ చేస్తున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా మార్చేసాను ఆల్మోస్ట్. ఇంకా తక్కువ సామాన్లు వాడతాం కాబట్టి. మీలో ఎంతమంది స్టెయిన్లెస్ స్టీల్కి మారిపోయారో కమెంట్ చేయండి.
ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ రోజు చాలా డేస్ అయిపోయిందని చెప్పి జ్యూస్ కూడా చేశాను నేను, ఓట్స్ మిల్క్ షేక్. మా వాడికి జ్యూస్లు అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఫ్రూట్స్తో ఏమైనా చేస్తే ఇష్టంగా తింటాడు, కానీ ఈ మధ్యన చాలా తగ్గించేసాను జ్యూస్లు. డైరెక్ట్ ఫ్రూట్సే తీసుకుంటున్నాము. మ్యాంగో సీజన్ కదా, ఎక్కువ మ్యాంగోస్ తప్ప ఇంకేం ఫ్రూట్స్ ఉండట్లేదు. ఇంకా తిని తిని బోర్ కొట్టింది నాకైతే. ఇంకా ఫైనల్గా కిచెన్ ప్లేస్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. మొత్తం అంతా క్లెమ్జీగా, మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా. మార్నింగే క్లీనింగ్ కూడా అయిపోద్ది. ఇదంతా క్లీన్గా ఉంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఏం చేయకుండా ఫస్ట్ క్లీనింగ్ చేసేస్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్గా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా ఈవినింగ్ వరకు ఫ్రీ టైం మాకు. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.